బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి హేమ హంగామాలో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా? మహేష్ బాబు గారు పుట్టినరోజు రాబోతుంది. అది కూడా నెక్స్ట్ మంత్ 9th. సో ఆ సినిమాకి ఏం సర్ప్రైజ్ ఉండబోతుందని అటు ఫ్యాన్స్ ఇటు మీడియాలో ప్రజలు అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేస్తున్నారు. ఎందుకంటే SSMB 29 చేస్తుంది. ఎవరితో అనుకున్నారు? మన గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ SS రాజమౌళి గారితో. కాబట్టి అమాంతం సో హైప్ కూడా అలాగే ఉంది. సో ఖచ్చితంగా మహేష్ బాబు గారి బర్త్డే రోజున ఖచ్చితంగా ఏదన్నా ఒక గ్లిమ్సో ఒక చిన్న వీడియోనో లేకపోతే లుక్ ఎలాగుంటుందో మన రాజమౌళి గారు రివీల్ చేయకపోతారా అని అటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బాబు అసలే హెయిర్ స్టైల్ పెంచి చాలా క్యూట్గా ఉన్నారని చెప్పొచ్చు. ఆ రోజున మంజుల గారు జస్ట్ ఇలా హెయిర్ టచ్ చేస్తేనే ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. మరి మేక్ ఓవర్లో ఈయన క్యారెక్టర్లో ఎలా ఉంటాడు, అసలు రాజమౌళి గారు మన మహేష్ బాబు గారిని ఎలా చూపించాలనుకుంటున్నారు అని ఆ పాయింట్ను చూడడానికి చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సో దర్శక ధీరుడు రాజమౌళి గారు అనేసరికి అటు నార్త్లోనూ అన్ని చుట్టుపక్కల ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా ఏంటి? ఎందుకంటే RR తోటి ఆస్కార్ని అయితే తీసుకొచ్చేస్తున్నారు రాజమౌళి గారు. తర్వాత మన మహేష్ బాబు గారితో చేయబోయే సినిమాకి చాలా టైం పట్టే అప్పటికీ కూడా స్టోరీని అయితే ఇప్పటికే చాలా మంది చెప్పేశారు. రాజమౌళి గారు కూడా రివీల్ చేస్తారు. ఇది అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, ఎక్కువ శాతం ఫారెస్ట్లో షూటింగ్ ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు. రాజమౌళి గారి స్టైల్ ఏంటంటే సినిమా కథంతా చెప్పేసి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్దని చెప్పేసి అది ఎలా జరిగిందో చూపించడమే, అది ఇంట్రెస్టింగ్గా చూపించడమే రాజమౌళి గారి స్టైల్. అది అందరికీ తెలిసిందే. మరి ఈయన ఈ పాటికే ఒక 2-3 షూట్స్ చేశారు. కానీ అదంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయన బయటికి రిలీజ్ చేస్తారన్న విషయం తెలుసు. మరి బర్త్డేకి ఏం సర్ప్రైజ్ ఇస్తారో మాత్రం తెలియదు. ఇదంతా పక్కకు పెట్టేస్తే బర్త్డే టైంకి అటు మురారి కానీ లేదా కలేజా సినిమాని కానీ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అసలు మహేష్ బాబు గారి సినిమాల్లో ఈ 2 సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టమో చెప్పండి. నాకైతే మురారి సినిమా చాలా చాలా ఇష్టం. అలాగని కలేజా ఇష్టం లేదని కాదు, కలేజా డైలాగ్స్ అయితే ఇంకా ఇష్టం. అలా రెండిట్లో ఏది అంటే నేను తెచ్చుకోలేకపోతున్నాను. మీరు తెలుసుకుంటే మాత్రం నాకు కన్ఫామ్గా కమెంట్స్లో తెలియజేయండి. మురారియా కలేజానా లేదంటే రెండునా అని చెప్పేసి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. సో ఇలానే ఫాలో అవుతుండండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోండి.